నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. రాజధాని ఎంపికలో భాగంగా 11 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి 4728 సలహాలు స్వీకరించినట్లు వివరించిన కమిటీ విభజన సందర్భంగా హైదరాబాద్పై జరిగిన రగడను గుర్తు చేసింది. సూపర్ రాజధాని వద్దే వద్దని, ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకేచోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రాధాన్యమివ్వాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రం కేటాయించిన విద్యా సంస్థలను 13 జిల్లాలకు పంపిణీ చేయాలని సూచించింది. రాజధానిని చక్కటి సాగుభూములు ఉన్న విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పూర్తిగా కేంద్రీకరిస్తే ఆర్థికంగా, పర్యావరణపరంగా నష్టదాయకంగా పరిణమిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలనే నియమం ఏమీ లేదని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాలే ఇందుకు ఉదాహరణని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని, అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని హితవు పలికింది. బీజేటీఎం పరిధిలో నిర్మించాలనుకుంటున్న రింగు రోడ్ల వల్ల భూముల ధరలు ఆకాశాన్ని అంటి ఆర్థికంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందని హెచ్చరించింది. తద్వారా వ్యవసాయ భూమికి భారీ నష్టం కలుగుతుందని పేర్కొంది. అయితే బీజేటీఎం దగ్గరలోని నూజివీడు, ముసునూరు, అమరావతి, పులిచింతల వద్ద కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. పర్యావరణహిత నగరానికి ఎందుకనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా లేదని వెల్లడించింది. వివిధ జిల్లాల పరిధిలో అందుబాటులో ఉన్న స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చని సూచించింది. రాష్ట్రాన్ని వైజాగ్ జోన్, రాయలసీమ ఆర్క్, శ్రీకాళహస్తి, నడుకుడి స్పెయిన్గా అభివృద్ధి చేయాలని సూచించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాల్సిన పనిలేదని కమిటీ స్పష్టం చేసింది. ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన విభాగాలన్నీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయాలకు ప్రకాశం, విద్యకు అనంతపురం, ఆరోగ్యం, నీటిపారుదలకు నెల్లూరు, సంక్షేమానికి సంబంధించిన విభాగాలను కడపలో ఏర్పాటు చేయవచ్చని సలహా ఇచ్చింది. రాజధాని, హైకోర్టు ఒకేచోట ఉండాల్సిన పనిలేదన్న కమిటీ హైకోర్టు ఏర్పాటుకు విశాఖను ఒక ఐచ్ఛికంగా పరిగణించవచ్చని, అలాంటప్పుడు రాయలసీమలో బెంచ్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం నూజివీడు, గన్నవరం, ముసునూరు వంటి చోట ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. అయితే తమకు వచ్చిన ఈమెయిళ్లలో ఎక్కువ మంది విజయవాడ, గుంటూరు వద్దే రాజధాని ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చినట్లు శివరామకృష్ణన్ కమిటీ వెల్లడించింది. రాజధానికి 10,000 ఎకరాలు అవసరం అవుతాయని, ప్రస్తుత భూసేకరణ పద్ధతి ప్రకారం స్థల సేకరణకే 3 నుంచి 4 ఏళ్లు పడుతుందని పేర్కొంది. బీజేటీఎం పరిధిలో ఇప్పటికే భూముల ధరలు తారస్థాయికి చేరినందున అక్కడ భూసేకరణ అధిక వ్యయంతో కూడుకున్న పని అని స్పష్టం చేసింది. పీపీపీ పద్ధతిలో 40-60 నిష్పత్తిలో భూసేకరణ చేపడితే ఆర్థికంగా పెనుభారంగా మారుతుందని తేల్చి చెప్పింది. ఆరోగ్య సంస్థల ఏర్పాటుకు రాయలసీమ, శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు సాకారం అయ్యేందుకు 4.5 లక్షల కోట్లు అవసరం అవుతాయని కమిటీ అంచనా వేసింది. రాజధాని ప్రాంతంలో ఉండాల్సిన రాజ్భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ, సచివాలయం, హైకోర్టు కార్యాలయాలు, సిబ్బంది గృహ నిర్మాణం, డైరెక్టరేట్లు, అతిథి గృహాలు, కాన్ఫరెన్స్ హాళ్లు తదితర వాటి నిర్మాణానికి 10,519 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని కమిటీ అంచనా వేసింది. ఇక రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు మరో 1,536 కోట్లు ఖర్చవుతాయని తెలిపింది. యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిటీ నొక్కి చెప్పింది. ఇది యోగ్యమైన, న్యాయమైన డిమాండ్గా పేర్కొంది. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు అధిగమించాలంటే ప్రత్యేక హోదా అత్యవసరమని పేర్కొంది. రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీని ఏప్రిల్ 25న ఏర్పాటు చేసిన యూపీఏ ప్రభుత్వం ఆగస్టు 31లోగా నివేదిక ఇవ్వాలని కోరగా గడువులోగానే కమిటీ ఆ పని పూర్తి చేసింది. అన్ని చోట్ల ప్రభుత్వం అంతటా అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. రాజధాని ప్రాంతాలను నీటి వనరులు, రవాణా సౌకర్యం, అనుకూల వాతావరణం, స్థల లభ్యత, రక్షణ, భద్రతాపరమైన అంశాలు, చారిత్రక ప్రాధాన్యం, నిర్మాణ వ్యయం వంటి లక్షణాల ఆధారంగా గుర్తించాలన్న కమిటీ రాజధాని ప్రాంతాలకు తగినవిగా విజయవాడ, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, కాళహస్తిని గుర్తించింది. ఈ ప్రాంతాల్లో రాజధానికి సంబంధించిన వివిధ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆయా చోట్ల మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని పేర్కొంది.
వైజాగ్ జోన్, రాయలసీమ ఆర్క్, కాళహస్తి స్పైన్ అనే 3 ప్రాంతాలుగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించింది. పరిశ్రమలు, ఉత్పత్తి, పోర్టులు, షిప్పింగ్, పెట్రోకెమికల్, సాంకేతిక విద్య తదితర సంస్థలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 109 దాకా ప్రభుత్వ డైరెక్టరేట్ల వంటి కార్యాలయాలను వైజాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం శ్రేయస్కరమని పేర్కొంది. సాంకేతిక సంస్థలు కూడా వస్తే వైజాగ్ జోన్ పూర్తి హైటెక్ జోన్ గా మారే అవకాశముందని అభిప్రాయపడింది. రాయలసీమ ఆర్క్లోని విభిన్న ప్రాంతాల్లో వేర్వేరు సంస్థలను ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాదిలోనే అత్యధిక సామర్థ్యం గల రవాణా కారిడార్గా అవతరించే సామర్థ్యం దీనికి ఉందని కమిటీ పేర్కొంది. కాళహస్తి స్పైన్ వైజాగ్ చెన్నై కారిడార్కు సమాంతరంగా ఉత్తర దక్షిణ రవాణా మార్గంగా పనిచేసే అవకాశముందని తెలిపింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్దేశించిన సంస్థలు, ప్రాజెక్టులను ప్రస్తావించిన కమిటీ రైల్వే బడ్జెట్లో కాళహస్తి, నడికుడి ప్రాజెక్టు సహా 20,680 కోట్లతో 29 ప్రాజెక్టులను ప్రస్తావించారని గుర్తు చేసింది. అయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గణనీయమైన మార్పు తీసుకురావడంలో కాళహస్తి, నడికుడి ప్రాజెక్టు అత్యంత కీలకమైందని వివరించింది. రైల్వే శాఖ సహా కేంద్రంతో సంప్రదింపులు జరిపి తమకు కేటాయించిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనల ప్రకారం మొత్తం ఆర్థిక ప్యాకేజీ అమలుకు 4,49,505 కోట్ల రూపాయల వ్యయమవుతుందని కమిటీ అంచనా వేసింది.